గుడ్ ఆఫ్టర్నూన్ చర్చ్. యేసయ్య నామంలో మీ అందరికీ వందనాలు. ఒక స్థలము కొనుక్కోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. దాదాపుగా ఒక 5 సంవత్సరాల నుంచి ఒక సైట్ కొనుక్కోవాలి అని తెగ తిరుగుతున్నాం. తిరిగి ప్రయాసపడతా ఉన్నాం. స్థలాలు చూస్తున్నాం, వాటికి అడ్వాన్స్లు కూడా ఇస్తున్నాం. చివరి క్షణంలో అది క్యాన్సిల్ అయిపోతూ ఉంది. మళ్ళీ ఆ ఇచ్చిన డబ్బులు తెచ్చుకోవడానికి మళ్ళీ ప్రయాస. అట్లా చాలా ప్రయత్నం చేస్తాం కానీ ఎక్కడ కూడా దాన్ని మేము పర్చేజ్ చేయలేకపోతున్నాం, కొనలేకపోతున్నాం. దేన్నైనా సరే మనం చేయాలనుకుంటే, దేన్నైనా మనం పొందుకోవాలనుకుంటే దాని కొరకు ఒక 50 సార్లు ప్రవచించమని పాస్టర్ గారు చెప్పడం జరిగింది. మీ అందరికి గుర్తే, దాని మీద చాలామంది సాక్ష్యం కూడా చెప్పారు. నాకెందుకో అలా జ్ఞాపకం వచ్చి, అవును ప్రవచిద్దాం, ఇది నాది అని ఒక స్థలం కోసం కుటుంబం అంతా కలిసి ఇలా ప్రవచిస్తూనే ఉన్నాం. ఈ స్థలం మేము కొనేసాం, ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా అని ఇలా ప్రవచిస్తూనే ఉన్నాము. అయితే మేమేమనుకుంటున్నామంటే 100 గజాలు చాలు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. 100 అంతకు మించి వద్దు ప్రభువా, అంతకు మించి వద్దు. ఆ ప్రవచిస్తా ఉన్నాము. ఈ ప్రవచించడం ఒకరోజు నెరవేరిందండి. హల్లెలూయా. రీసెంట్గానే మేము స్థలము కొనుక్కున్నాము. దేవుడిచ్చిన కృపను బట్టి. ఎన్ని గజాలు తెలుసా? మేము ఎన్ని గజాలు అయితే అనుకున్నాం? 100 చాలు ప్రభు అనుకున్నాం. కానీ దేవాతి దేవుడు మాకు 230 గజాల స్థలం ఇచ్చాడు. హల్లెలూయా. అలా ఉంటుంది గ్రేటర్ గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గ్రేటర్ గ్లోరీ మా జీవితంలో నెరవేరింది. ఒకానొక దినమున ఈ స్థలం కొరకు ఎందుకో నేను నా భార్య పిల్లలు కలిసి మాట్లాడుకొని, ఇలా కాదు కానీ మనతో పాటు తండ్రిని తీసుకెళ్దామని పాస్టర్ గారిని తీసుకొని వెళ్ళాం అడ్వాన్స్ ఇవ్వడానికి. హల్లెలూయా. ఇచ్చిన ఆ అమౌంట్ మళ్ళీ మేము తిరిగి తెచ్చుకోవాలా. హల్లెలూయా. ఎన్నో చోట్ల ఇచ్చాం కానీ తెచ్చుకున్నాం వెనక్కి. కానీ అక్కడ స్థిరపడి ఆ ఇచ్చిన అమౌంట్ మళ్ళీ మేము తెచ్చుకోలేదు. అది దేవుడు ఆ స్థలం మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. హల్లెలూయా. మన కొరకు ప్రార్థించే సేవకుడు ఉండాలి, మన కొరకు ప్రార్థించే దైవ సేవకులు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. మన కుటుంబాలు పచ్చగా ఆశీర్వదించబడుతున్నాయి అంటే, బాకాలోయల్లో మనం వెళుతున్నా కూడా దీవెనకరంగా ఉంటున్నామంటే, అది జలమయంగా మారుతుందంటే సేవకుల ప్రార్థన. హల్లెలూయా.